ఫ్యూచర్‌లో సీఎస్‌సి కంటే కూడా దాని అలైడ్ బ్రాంచెస్‌గా ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్ అనేటువంటి వాటికి ఈవెన్ సీఎస్‌సి కంటే కూడా ఇంకా ఎక్కువ ఫ్యూచర్ ఉండేటువంటి స్కోప్ ఉంటుంది అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. ఎంతవరకు ఇది కరెక్ట్‌గా ఉండే అవకాశం ఉంది సార్? రైట్ అండి. అంటే మీరు అడిగిన ప్రశ్న మంచిదే. ఇప్పుడు అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్, ఐఓటీ. విఆర్, ఐఓటీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషను ఇవన్నీ కూడా రూల్ చేస్తాయి అనేది అయితే ఉంది. సో కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన బ్రాంచ్లు అన్ని కాలేజీలు డైరెక్ట్గా లేకపోయినా కూడా కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, కంప్యూటర్ సైన్స్ అలాంటి బ్రాంచ్లు ఉన్న చోట కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కింద ఈ కోర్సులు తీసుకునేటువంటి అవకాశం చాలా కాలేజీల్లో ఉంది. మనం దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయినప్పుడు దానికి సంబంధించిన కోర్సులు మనము ఎన్పిటిఎల్ కోర్సెస్ కానీ, యూట్యూబ్ లెక్చర్స్ కానీ ఇవి విని ఇప్పటి నుంచి కూడా మనం వాటి మీద ఒక అవగాహన తెచ్చుకోవడం మంచిదే. ఫ్యూచర్లో మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్పెషలైజేషన్లో కూడా వీళ్ళకి నాలెడ్జ్ ఉందంటే.